జై శ్రీరామ్. మునక్కాయతో కూర, చారు, ఊరగాయ పచ్చడి మనందరికీ తెలిసిందే. కానీ మునక్కాయతో దోశ కూడా వేసుకోవచ్చు. ఒక్కసారి తింటే మళ్ళా మళ్ళా చేసుకుంటారు. సులువైన ఈ వంటకం రుచిలో మాత్రం తగ్గేదేలే. నచ్చితే ఒకసారి ట్రై చేయండి. రెసిపీకి వెళ్తే ముందుగా మునక్కాయల్ని చెక్కు తీసుకొని పీచు తీసిన తర్వాత శుభ్రంగా వాటర్లో కడిగి ఆవిరి మీద స్టీమ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత దీనికోసం నేను తీసుకున్నది ఏంటంటే కొర్రలు, మినపప్పు, బియ్యం పిండి కలిపి ఆడించిన పిండి. దీనికి మనం చెప్తేనే వీటిలో మునక్కాడ వేసేమో అనుకుంటాం. సాంబార్లో ఉంటుంది మునక్కాడ, కొంతమంది తింటారో తినకపోవచ్చు. కానీ మునక్కాడలో ఎన్నో విటమిన్స్ ఉన్నాయి. అవన్నీ మనకి అందించాలి అనుకుంటే ఇలా కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఇలా వచ్చిన దాన్ని ఈ గుజ్జుని చక్కగా చల్లారిన తర్వాత ఇలా పేస్ట్లో తీసుకోవాలి. ఇలా పేస్ట్లో తీసి మనము ఇప్పుడు మీరు దోశలు కానీ ఏ బ్యాటర్ పెట్టుకున్నా పర్వాలేదు. నేనైతే కొర్రలో చక్కగా ఆడించుకొని పెట్టుకున్న బ్యాటర్లో వేసుకున్నాను. దీంట్లో చక్కగా ఉప్పు, పసుపు, జీలకర్ర కలిపి ఉంచినవి. దీంట్లో ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, కొత్తిమీర గార్నిషింగ్కు ఉపయోగించాను. మనం కలిపిన ఈ మిశ్రమంలో చక్కగా మునక్కాడ ఉడకబెట్టిన గుజ్జు, నెక్స్ట్ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ, అల్లం, కొత్తిమీర, నెక్స్ట్ జీలకర్ర, అంతే. ఇన్ని ఇంగ్రీడియంట్స్తో చక్కగా రుచికరమైన, చూడండి ఎంత బాగుందో. దీనికి కాంబినేషన్గా నేను చేసుకుంది బంగాళదుంప విత్ మీల్ మేకర్ కర్రీ. చక్కగా ఈ రెసిపీ అయితే మనం ములంకాడ తినలేని వాళ్ళ కోసం స్పెషల్గా చేసి పెట్టచ్చు. ఇది పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా సరే, ముఖ్యంగా మహిళలు. మునక్కాడ, మునగాకు ఎన్నో విటమిన్స్ అనేవి ఉన్నాయి, అవసరము కూడా. చక్కగా అప్పుడప్పుడు ఇలాంటి రెసిపీ కూడా ట్రై చేసి అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. నచ్చితే ఒకసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుంది.